ముందు కూర్చునే వారికి బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్స్ 50% ఎక్కువ. సొల్యూషన్ ఏంటి? 1 మొబైల్ ని కంటికి స్ట్రైట్ గా పెట్టి చూడండి. 2 కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు చెవులు భుజాలు ఒకే లైన్ లో ఉండాలి. 3 ప్రతి గంటకు ఒకసారి లేచి చిన్న వాక్ చేయండి, మీ స్పైన్ ని కాపాడుకోండి. మీరు ఈ వీడియోని తలదించి మొబైల్లో చూస్తున్నారా? అయితే జాగ్రత్త, మన తల బరువు సుమారు 5 కిలోలు ఉంటుంది. మనం స్ట్రైట్ గా ఉన్నంతసేపు మెడ మీద 5 కిలోల బరువు మాత్రమే పడుతుంది. కానీ మీరు మొబైల్ చూడడానికి కేవలం 15 డిగ్రీలు తల వంచితే మెడ మీద పడే బరువు 12 కిలోలు. అదే 60 డిగ్రీలు వంచితే ఏకంగా 27 కిలోలు బరువు పడుతుంది. దీనివల్ల ఈ రోజుల్లో చిన్న వయసులోనే మెడ నొప్పి వస్తుంది. అలాగే రోజుకి 6 గంటల కంటే ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చునే వారికి బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్స్ 50% ఎక్కువ. సొల్యూషన్ ఏంటి? 1 మొబైల్ ని కంటికి స్ట్రైట్ గా పెట్టి చూడండి. 2 కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు చెవులు భుజాలు ఒకే లైన్ లో ఉండాలి. 3 ప్రతి గంటకు ఒకసారి లేచి చిన్న వాక్ చేయండి, మీ స్పైన్ ని కాపాడుకోండి. మీరు ఈ వీడియోని తలదించి మొబైల్లో చూస్తున్నారా? అయితే జాగ్రత్త, మన తల బరువు సుమారు 5 కిలోలు ఉంటుంది. మనం స్ట్రైట్ గా ఉన్నంతసేపు మెడ మీద 5 కిలోల బరువు మాత్రమే పడుతుంది. కానీ మీరు మొబైల్ చూడడానికి కేవలం 15 డిగ్రీలు తల వంచితే మెడ మీద పడే బరువు 12 కిలోలు. అదే 60 డిగ్రీలు వంచితే ఏకంగా 27 కిలోలు బరువు పడుతుంది. దీనివల్ల ఈ రోజుల్లో చిన్న వయసులోనే మెడ నొప్పి వస్తుంది. అలాగే రోజుకి 6 గంటల కంటే ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చునే వారికి బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్స్ 50% ఎక్కువ. సొల్యూషన్ ఏంటి? 1